హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 22 జూలై 2021లో అంటే నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో చర్చించిన ఏపీ గురించి, తెలంగాణ గురించి చర్చించిన కొన్ని అంశాలు. ఇవన్నీ కూడా ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో పర్టికులర్లీ ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, తెలంగాణ గురించి కానీ ఏమేమి లెక్కలు చెప్పారు, ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమేమి కట్టిందని చెప్పారు, ఏమేమి నిర్మించిందని చెప్పారు, ఎంత ఖర్చు చేసిందని చెప్పారు, ఎంత కేటాయింపులు చేశారనేది మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకి చాలా మొత్తం ఈరోజు పేపర్లు వేశారు. ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. ఇవి పార్లమెంట్లో నిన్న చర్చించిన అంశాలు ఇవన్నీ కూడా. అంటే మన రాష్ట్రాల యొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నలకి కేంద్ర మంత్రులు ఇచ్చిన సమాధానాలే ఈ లెక్కలు. చాలా ఇంపార్టెంట్ లెక్కలు. ఎవరైతే సివిల్స్కి, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీటి మీద పూర్తిగా అవగాహన ఉంటుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే నేను పేపర్ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాదు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం అది అన్ని పేపర్లు రివ్యూ చేసి అది నేను ఆర్టికల్స్ కట్ చేసేటప్పుడు టైం పడుతుంది అండ్ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా టైం పడుతుంది. కాబట్టి చేస్తాను, కొంచెం టైం పడుతుంది. ఈ సమావేశాలు జరిగేంత వరకు కూడా మనం ఈ యొక్క వీడియోస్ కూడా డైలీ మార్నింగ్ అప్లోడ్ చేద్దాం. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే PMAY కింద ఏపీకి 20.37 లక్షల ఇల్లులు కేటాయింపు నిర్మాణం పూర్తి చేసుకుందన్నమాట. ఇల్లులు ఏపీకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గుర్తుపెట్టుకోండి. యోజన PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇది పట్టణ అలాగే విలేజ్, పల్లె ఈ రెండు ప్రాంతాల్లో ఈ స్కీమ్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే పట్టణంలో ఉంది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం కింద, అంటే పట్టణాల్లో ఇల్లు నిర్మాణం కోసం పట్టణం అని, అంటే ఒకే స్కీము రెండు వాటికి వర్తింపు, కాకపోతే రెండు ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేయట్లే. పట్టణాన్ని ఆపి పల్లెకి ఇల్లులు కేటాయిస్తున్నారు, పల్లెని ఆపి పట్టణానికి ఇల్లు కేటాయింపు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కు 2015-16 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తము 20,37,452 ఇళ్లను మంజూరు చేసినట్లుగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ గారు అనౌన్స్ చేశారు. ఇళ్ళ గురించి దేనికి సంబంధించిందండి? ఏ మంత్రిత్వ శాఖ వస్తుంది? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కిందకే వస్తుంది. ఓకేనా? అయితే టీడీపీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడు నిన్న లోక్సభలో అడిగిన ప్రశ్నకు గాను సమాధానం ఇస్తూ మంజూరైన ఇళ్లలో 4,45,587 ఇళ్ల నిర్మాణం కంప్లీట్ అయిందని, మరో 10,28,169 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు పూర్తయిన ఇళ్లలో 4,15,091 నుంచి, అంటే 93.15% 2015-16 నుంచి 2019-20 మధ్యలో పూర్తయినట్లుగా చెప్పారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 826.20 ఎకరాలు కొనుగోలు చేసినట్లుగా వెల్లడించారు. 2019-20 తరువాత రాష్ట్ర ప్రభుత్వం రీటెండరింగ్ ద్వారా 2,996.50 కోట్ల వ్యయంతో 54,056 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లుగా ఆయన చెప్పారు. ఓన్లీ ఏపీలో. ఇందులో 23,000 ఇళ్ళు పూర్తయినట్లుగా చెప్పారు. ఇందులో వైకాపా సభ్యులు ఎన్ రెడ్డప్ప, బెల్లాన చంద్రశేఖర్, సత్యవతి, మిథున్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లావు కృష్ణదేవరాయలు, ఎంవివి సత్యనారాయణ అడిగిన మరో ప్రశ్నకు బదిలిస్తూ జూన్ 8న జరిగిన 54వ సెంట్రల్ శాంక్షనింగ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఏపీకి 174,156 ఇల్లు మంజూరుకు ఆమోదముద్ర వేసినట్లుగా కూడా చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి కేటాయించిన ఇళ్లలో అనంతపురం జిల్లాకు 166,531 అండ్ చిత్తూరుకి 2,03,066, తూర్పుగోదావరికి 185,888, గుంటూరుకి 176,279, కడపకి 118,164, కృష్ణాకి 2,39,913, కర్నూలుకి
47,286, ప్రకాశానికి 1,11,166, నెల్లూరుకి 1,33,871, శ్రీకాకుళానికి 1,08,11, విశాఖపట్నానికి 1,19,726, విజయనగరానికి 1,11,993, పశ్చిమ గోదావరికి 2,15,517 ఇళ్లను మంజూరు చేసినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే హైయెస్ట్గా కృష్ణా జిల్లాకి ఎక్కువ ఇళ్లను కేటాయించడం జరిగిందండి. ఓకే, తర్వాత గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ కింద కొయ్యూరు అరకు రహదారి అండి. సో చాలా మంచి నిర్ణయం ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ఇది మన ఏపీలో ఫస్ట్ కారిడార్ అనమాట. గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ అనేది కొయ్యూరు అరకు రహదారి మధ్య నిర్మిస్తున్నారు. చూడండి, ఏపీలో జాతీయ రహదారి 516 ఈ కింద ఉన్న కొయ్యూరు అరకు మొత్తం 183.95 కిలోమీటర్లు, బౌద్ధర విజయనగరం 26.94 కిలోమీటర్లు. ఈ నిర్మాణాన్ని గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నట్లుగా కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు లోక్సభలో వైకాపా ఎంపీలు అనురాధ, బీశెట్టి సత్యవతులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ చెప్పారండి. గుర్తుపెట్టుకోండి, కొయ్యూరు అరకుకు మధ్య గ్రీన్ హైవే కారిడార్. ఓకేనా. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు రుణంతో ఈ ప్రాజెక్టును 6 ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. అండ్ 1,668.93 కోట్ల వ్యయంతో చేపట్టే 210.89 కిలోమీటర్లు ఈ రహదారి నిర్మాణాన్ని 2025 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, అయితే 6 ప్యాకేజీలు అని చెప్పారు కదా, ఆ 6 ప్యాకేజీలు ఎలా కడతారు అనేది చెప్తాను చూడండి. కొయ్యూరు నుండి చప్పత్రిపాలెం వరకు అంటే 45.50 కిలోమీటర్ల వరకు ఫస్ట్ ప్యాకేజీ కింద నిర్మిస్తారు. నెక్స్ట్ 3,49.29 కోట్లు ఖర్చు అవుతుంది దీనికి. సెకండ్ ప్యాకేజీ చప్రాతిపాలెం నుండి లంబసింగికి 39.50 కిలోమీటర్లు, 311.22 కోట్లు ఖర్చు చేస్తారు. దాని బడ్జెట్ అది. నెక్స్ట్ థర్డ్ వన్, ఇప్పుడు లంబసింగి వరకు వచ్చింది కదా రోడ్డు, లంబసింగి నుండి పాడేరుకి 48.43 కిలోమీటర్లు. అంటే దీనికోసం 361.24 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు. అంచనా వ్యయం అది. నెక్స్ట్ 4వ కారిడార్ అంటే 4వ ప్యాకేజీ కింద పాడేరు వరకు వచ్చింది కదండి రోడ్డు, పాడేరు నుండి గొంతుకూడ వరకు అంటే 25.8 కిలోమీటర్లు. దీనికోసం 222.61 కోట్లు అంచనా. నెక్స్ట్ 5వ ప్యాకేజీ గొంతుకూడు వరకు వచ్చింది కదా, గొంతుకూడు నుండి అరకు అంటే 24.29 కిలోమీటర్లు. దీనికి 296.66 కోట్లు ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా సిక్స్త్ ప్యాకేజ్ బౌద్ధర నుండి విజయనగరం వరకు 26.94 కిలోమీటర్లు. దీనికోసం 127.91 కోట్లు ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే 2021-22 ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో జూన్ వరకు కూడా ఏపీలో 97.57 కిలోమీటర్లు, తెలంగాణలో గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 48.429 కిలోమీటర్లు రహదారులు నిర్మించినట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారనమాట. ఓకేనా, అది. అయితే దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు కూడా 2,284 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, ఏపీ హైకోర్టులో 18 జడ్జి పోస్టులు ఖాళీ, తెలంగాణలో 28 జడ్జి పోస్టులు ఖాళీ, దేశవ్యాప్తంగా 453 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. చూడండి, దేశంలో 25 హైకోర్టులో 453 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుర్తుపెట్టుకోండి, కిరణ్ రిజిజు తెలిపారు. ఇతను ఇంతకుముందు వరకు కూడా స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేవారండి. ఆ విషయం మనందరికీ తెలుసు. గురువారం రాజ్యసభలో భాజపా సభ్యుడు అంటే బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ నాటికి తెలంగాణలో 28 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు జడ్జి పోస్టులు అండి. గుర్తుపెట్టుకోండి, ఏపీలో 18 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టుకు 42 పోస్టులు కేటాయించగా 14 మందిని ఇప్పటివరకు నియమించారు. ఏపీ హైకోర్టులో 37 మందికి గాను 19 మందిని నియమించడం ప్రజెంట్ పనిచేస్తున్న వ్యక్తులు. గత ఏడాది జూలై 1 నుంచి ఈ ఏడాది జూలై 15 వరకు కూడా సుప్రీంకోర్టు కొలీజియం దేశంలో 14 హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టుల కోసం 80 పేర్లు సిఫార్సులు చేసింది. అందులో 45 నియామకాలు మాత్రమే ఇప్పటివరకు జరిగాయి, ఇంకా 35 ఉన్నాయి. అండ్ తెలుగు రాష్ట్రాలు సహా 11 హైకోర్టుల న్యాయమూర్తుల భర్తీకి ఈ సమయంలో ఎవరికీ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయలేదు అని రిజిజు గారు అనౌన్స్ చేశారండి. దేశంలో 13 రాష్ట్రాల్లో 455 గ్రామ
న్యాయాలయాలను నోటిఫై చేయగా ఇప్పటి వరకు 226 మాత్రమే పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 42, తెలంగాణలో 55 ఉన్నాయంట. ఇప్పటి వరకు ఒక్కటి పనిచేయడం లేదని, వీటి కోసం ఏపీకి 4.36 కోట్లు, తెలంగాణకి 6.93 కోట్లు ఇచ్చినట్లు కూడా చెప్పారు. కానీ అవి పనిచేయట్లేదని కూడా చెప్తున్నారు. అది మ్యాటర్ అలా ఉంది. తర్వాత రాష్ట్రంలో 5 నదులు కలుషితం. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్లో 5 నదులు కలుషితమైనట్లుగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, చాలా ఇంపార్టెంట్, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. 2 రాష్ట్రాల్లో కలిపి 5 నదులు కలుషితం అయ్యాయండి. రాష్ట్రంలో 5 కలుషితం అంటే ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 8 నదులు కలుషితమైనట్లుగా జలశక్తి మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. ఇందులో మూసి, మంజీరా, నక్కవాగు, కరకవాగు, మానేరు, గోదావరి, కిన్నెరసాని, కృష్ణ ఉన్నట్లుగా చెప్పారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థజాలాలు వదలడం వల్లే నదులు కలుషితమవుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 323 నదుల్లో 351 పాయలు కలుషితంగా మారినట్లుగా కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. ఆంధ్రప్రదేశ్లో కందు, తుంగభద్ర, గోదావరి, కృష్ణ, నాగవళి ఈ జాబితాలో ఉన్నాయి. ఓకే, 5 నదులు ఇవే. ఇప్పుడు పైన చెప్పింది తెలంగాణ నదులు, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత తిరుపతి కాటన్ మిల్లును ప్రారంభించబోం. తిరుపతిలోని కాటన్ మిల్లును పునఃప్రారంభించే ఉద్దేశం లేదని కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి ధర్మాన జోర్దాస్ అనౌన్స్ చేశారండి. వైకాపా సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి తిరుపతి కాటన్ మిల్లు వద్ద 220 కోట్ల విలువైన 18,034 బ్యాగులు అమ్ముడుపోని నూలు నిల్వలు ఇంకా ఉన్నాయని, అవి అమ్ముడు అవ్వకపోవడం వల్ల, వాటికి డిమాండ్ లేకపోవడం వల్ల కాటన్ మిల్ అనేది మళ్ళీ తిరిగి ప్రారంభించమనేసి క్లారిటీగా చెప్పేశారు. ఓకే, తర్వాత అద్దె భవనాల్లో 24,000 అంగన్వాడీలు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 24,132 అంటే 43.39% అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయంట. అర్థమైంది, దగ్గరగా 50% అంగన్వాడీ కేంద్రాలు ఓన్ అంటే ఆ ఓన్గా ఉండే కన్స్ట్రక్షన్స్లో కాకుండా అద్దె కడుతూ నడిపిస్తున్నట్లుగా కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది స్మృతి ఇరానీ తెలిపారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ గత 5 ఏళ్లలో 38,876 భవనాలు కన్స్ట్రక్షన్ లక్ష్యంగా పెట్టుకోగా అందులో 5,493 మాత్రమే కంప్లీట్ అయినట్లుగా చెప్పారు. అయితే ఇందులో గత 2 ఏళ్లలో పూర్తయినవి 843 మాత్రమే. మిగిలిన 4,650 భవనాలు 2016-19 మధ్యకాలంలో కంప్లీట్ చేసి ప్రజెంట్ వాడుతున్నామని కూడా చెప్పారు ఆమె. నెక్స్ట్ చూడండి, కరోనా 2వ ఉధృతిలో ఏప్రిల్ నుంచి మే 28 మధ్య దేశవ్యాప్తంగా 645 మంది పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయినట్లుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు తెలిపారు. ఎందుకంటే ఆ యొక్క పర్యవేక్షణ అనేది ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుంది, పిల్లలకు సంబంధించింది. ఇందులో ఏపీలో 119 మంది, తెలంగాణలో 23 మంది అంటే ఇద్దరు పేరెంట్స్ని కోల్పోయారు కరోనా కారణంగా. ఉత్తరప్రదేశ్ తరువాత అంటే ఉత్తరప్రదేశ్ అత్యధికంగా ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో సెకండ్ అనమాట, అత్యధికంగా కోవిడ్ వల్ల ఇద్దరు తల్లిదండ్రులు మరణించిన లిస్టులో ఫస్ట్ ఉత్తరప్రదేశ్ టాప్లో ఉండగా సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఏపీ ఉందండి. ఏపీ సెకండ్ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏపీ బాలల హక్కుల సంఘానికి 5 ఏళ్లలో 1,482 ఫిర్యాదులు వస్తే 684 మాత్రమే పరిష్కరించినట్లుగా స్మృతి ఇరానీ మరో ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. నెక్స్ట్, నిర్భయ నిధులు వినియోగంలో ఏపీ వెనుకంజ. చూడండి, నిర్భయ నిధుల వినియోగంలో ఏపీ కంటే తెలంగాణ ఫస్ట్లో ఉందంట. నిర్భయ చట్టం తెలుసు కదా, ఈ నిర్భయ చట్టం అంటే ఈ నిర్భయ నిధుల కింద ఏం చేస్తారంటే రాష్ట్రంలో మహిళల మీద లేదా ఆడపిల్ల మీద, మైనర్ల మీద ఏదైనా జరిగితే వాళ్ళకి అండదండగా నిలవడానికి ప్రభుత్వాలు ఈ నిధులు కేటాయించుకొని వాళ్ళకి రక్షణ ఏర్పాటు కావచ్చు, వాళ్ళ సంరక్షణ బాధ్యత కావచ్చు, ఇవి చేపట్టాల్సి ఉంటుందన్నమాట. ఆ చట్ట పర్యవేక్షణ కోసం, ఆ చట్ట పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరి యొక్క పర్యవేక్షణ కోసం ఈ నిధులు వాడాల్సి ఉంటుంది. అయితే దీన్ని వాడడంలో ఏపీ కంటే తెలంగాణ ముందుందని చెప్తున్నారు. ఈ పద్దు కింద తెలంగాణ ఇప్పటి వరకు 190.55 కోట్లు రాగా అందులో 160.14 కోట్లు అంటే 84.04% వాడింది, అంటే ఖర్చు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్కి
112.8 కోట్లు ఇవ్వగా అందులో 38.2 కోట్లు మాత్రమే వాడింది. అంటే 33.90% మాత్రమే యూజ్ చేసింది ఏపీ అని ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నిన్న రాజ్యసభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుండి అందిన 2 ప్రతిపాదనలు నిర్భయ ఫండ్ నిబంధనలకు లోబడి సాధికార కమిటీ పరిశీలించినట్లు చెప్పారు. ఇందులో మహిళా బాలికల సంరక్షణకు ఉద్దేశించిన 139 కోట్ల అభయ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకొని 58.64 కోట్లు విడుదల చేసినట్లుగా తెలిపారు. వాటిని ఏపీ ఉపయోగించలేదని కూడా ఆమె వెల్లడించారు. నెక్స్ట్ 17,003 పంచాయతీలకు భారతనెట్ అండి. చూడండి, భారతనెట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో 1,703 పంచాయతీలకు భారతనెట్ అందించారు. తెలంగాణలో చూసుకుంటే 4,187 పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రీసెంట్ ఎడిటోర్లోనే మీకు నేనేం చెప్పానంటే తెలంగాణని భారతనెట్ చాలా సీరియస్గా తీసుకుంది. ఏపీలో ఏపీ ఫైబర్ ఉండడం వల్ల భారతనెట్ అనేది దారుణమైన పరిస్థితిలో ఉంది అని నేను చెప్పాను. అందుకే ఇక్కడ మీరు గమనించవచ్చు, తెలంగాణలో ఎక్కువ పంచాయతీలకి భారతనెట్ అందించారు, ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ పంచాయతీలకి భారతనెట్ ప్రొవైడ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి దేవు సిన్హా చౌహాల్ తెలిపారు. రాజ్యసభలో అంటే తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుడు ఎంపీ అయిన బండ ప్రకాష్ అడిగిన ప్రశ్నకు ఈయన సమాధానం ఇస్తూ ఇప్పటివరకు దేశంలో 157,919 పంచాయతీలకు భారతనెట్ అంటే ఇంటర్నెట్ సౌకర్యం భారతనెట్ ప్రాజెక్టు ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం అందించడం జరిగిందని చెప్తున్నారు. ఇందులో తెలంగాణలో ఏపీలో ఎంతెంత ఉందో నేను చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంటు. ఓకేనా. తరువాత ఆంధ్రప్రదేశ్లో 75 కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం, వాటి అంచనా విలువ 1.70 లక్షల కోట్లండి. చూసారా, చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటి 150 కోట్లకు పైగా విలువైన 75 ప్రాజెక్టులను సెంట్రల్ గవర్నమెంట్ నిర్మిస్తుందండి. కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం 1.22 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అది 1.70 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారండి. వీటిని వేగంగా పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి ప్రగతి కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు విశాఖ రిఫైనరీ ఆధునీకరణం 26,264 కోట్లతో నిర్మిస్తున్నారు. KGDWN 98-2 క్లస్టర్ 2 డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం 25,090 కోట్లు, పోలవరం సాగునీటి ప్రాజెక్టు కోసం 55,548.87 కోట్లు ఖర్చు పెడుతున్నట్లుగా చెప్పారు. మొత్తంగా పౌర విమానయాన శాఖకు చెందిన 2 ఉన్నత విద్య, విద్యారోగ్యం 2, పెట్రోలియం 12, రైల్వే 12, రహదారి రవాణా 42, ఉక్కు 1, జలశక్తి శాఖ 1 ప్రాజెక్టులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఎన్నెన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఇక్కడ చెప్పాను, చూసుకోవచ్చు. నెక్స్ట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తెలంగాణ బేష్. ఆంధ్రప్రదేశ్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల కంటే తెలంగాణలోనివి మంచి పనితీరు కనబరుస్తున్నాయంట. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న థర్మల్ ప్రాజెక్టుల సగటున 58.64% ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ PLF పనిచేస్తున్నాయి. దీని ప్రకారం చూస్తే తెలంగాణ 2 ప్రాజెక్టులు మినహా మిగిలినవన్నీ జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉన్నాయంట. ఏపీలో మొత్తం 9 థర్మల్ కేంద్రాల్లో 6 జాతీయ సగటు కంటే తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే ఏపీలో తెలంగాణలో ఉన్న ఆ థర్మల్ ప్రాజెక్టులు ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి. పైనాపురం, ఏపీలో ఉన్నది పైనాపురం 1, నాళ్ళ తారరావు, NGCL, అండ్ నెక్స్ట్ వచ్చేసి తమ్మినపట్నం, సింహాద్రి, ఇవన్నీ కూడా వాటి PLFలు అండి. ఇక్కడ మీకు చెప్తున్న PLFలు అంటే ఏంటంటే ఇక్కడ చెప్పాను చూడండి. PLFలు అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ, ఓకేనా, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ దామోదర సంజీవయ్య 1, రాయలసీమలో 1, సింహాపూరిలో 1, వైజాగ్ థర్మల్ ప్లాంట్. సింహాపూరి, వైజాగ్ థర్మల్ చాలా అసలు ఏ పని లేకుండా ఉన్నట్లుగా ఉన్నాయన్నమాట వాటి కంపెనీల పరిస్థితి. నెక్స్ట్ తెలంగాణలో ఉన్నది సింగరేణ ఈస్ట్లో ఉంది, కొత్తగూడెం 7వ దశ ఎక్కువే ఉంది, రామగుండం 1, కాకతీయ 1, కొత్తగూడెం, రామగుండంలో 1, భద్రాద్రి. ఓకేనా, రామగుండం అండ్ అన్నీ పర్లేదు, ఒక్క భద్రాద్రి మాత్రమే దారుణమైన PLFని నమోదు చేస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్, విశాఖల్లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అండి. చూడండి, దేశవ్యాప్తంగా 35 చోట్ల గుర్తుపెట్టుకోండి
అంటే 35 ప్లేసెస్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లుగా కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు తెలిపారండి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఒకటి, విశాఖపట్నంలో ఒకటి ఉన్నట్లుగా చెప్పారు. గురువారంలో ఆయన అడిగిన ప్రశ్నకి ఈ విషయంతో సమాధానం ఇవ్వడం జరిగిందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలంగాణలో 8, ఏపీలో 5 ఆల్రెడీ దీని గురించి మనం అయిపోయింది. నెక్స్ట్ విభజన హామీ అమలుకు 19,425 కోట్లు కేంద్ర మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలుకు, అంటే ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని డివైడ్ చేసినప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ విభజన. ఓకేనా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విభజన హామీకి సంబంధించిన ఒక చట్టం ఉంది. అంటే ఈ చట్టంలో ఆయా రాష్ట్రాల కేటాయింపు గురించి మాట్లాడుతూ ప్రస్తావించారనమాట. అయితే కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రావ్ ఇందర్జిత్ సింగ్ వెల్లడించారు. అంటే 19,427 కోట్లను విడుదల చేసినట్లుగా ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా 19,427 కోట్లను రిలీజ్ చేశారండి. అంటే 2014లో విభజన స్టార్ట్ అయింది కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన అమౌంట్ ఇది. కేంద్ర ప్రయోజిత పథకాల కింద 2018 నుంచి ఇప్పటి వరకు 36,444 కోట్లు ఇచ్చారంట. గత 3 ఏళ్లలో ఏపీలో అమలు చేస్తున్న కేంద్ర ప్రయోజిత పథకాలు, వాటి ఇచ్చిన నిధుల గురించి ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎవరు? ఇందర్జిత్ సింగ్. ఆయన కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ మంత్రి. అయితే ఈ విభజన చట్టం కింద పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 11,182.56 కోట్లు, రాజధాని నగరంలో అత్యవసర మౌలిక వసతుల కోసం నిర్మాణానికి 2,500 కోట్లు, రెవెన్యూ లోటు కింద 3,979.50 కోట్లు, 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి 1,750 కోట్లు, విదేశీ ప్రాజెక్టులపై తీసుకున్న రుణాల వడ్డీ చెల్లింపుల కోసం 15.81 కోట్లు సాయం చేశామని, కేంద్ర ప్రయోజిత పథకాల కింద 2018-19లో 10,632.83 కోట్లు, 2019-20లో 11,112.6 కోట్లు, 2020-21లో 12,904.66 కోట్లు, 2021లో స్టిల్ జూన్ 13 వరకు ఉన్న లెక్కల ప్రకారము 17,094.92 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రయోజన పథకాల కింద ఇచ్చిన అమౌంట్ ఇది. సంవత్సరాల వారీగా గుర్తుపెట్టుకోండి. అంటే కేంద్రానికి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లు కేంద్ర ప్రయోజిత పథకాలు ఉంటాయి కదా, అంటే కేంద్రం కూడా అందులో చెయ్యి కలపాల్సిన కొన్ని పథకాలు ఉంటాయి, వాళ్ళు కూడా ఫండింగ్ చేయాల్సిన పథకాలు ఉంటాయి కదా, ఆ పథకాల కింద ఏ సంవత్సరంలో ఇప్పటివరకు ఎన్నెన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కేంద్రం ఏపీకి ఇంకా 12,000 కోట్లు ఇవ్వాల్సి ఉందా, ఒకవేళ ఉంటే ఎందుకు జాప్యం చేశారు, ఆ మొత్తాన్ని ఇప్పుడు చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నెక్స్ట్ తెలంగాణలో చూడండి, 6 ఎయిర్పోర్ట్లపై తెలంగాణకు నివేదికలు ఇచ్చాం, స్థల అనుమతులను ప్రతిపాదనలు అందలేదు, పౌర విమానయాన శాఖ మంత్రి సింధియా. తెలంగాణలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 3 గ్రీన్ఫీల్డ్ అలాగే 3 బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాలకు సంబంధించిన సాంకేతికత, ఆర్థిక సాధ్యాసాధ్యాల వేదికలను, అంటే టెక్నో ఎకానమిక్ ఫెసిలిటీ రిపోర్ట్ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చారంట. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చాలా ఇంపార్టెంట్ తెలిపారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్ల గురించి వివరాలు కోరుతూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం జాక్రాన్పల్లి అంటే నిజామాబాద్ జిల్లా, పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున 3 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు, వరంగల్ జిల్లాలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంతనగర్, ఆదిలాబాద్లో బ్రౌన్ఫీల్డ్, ఈ 3 ప్రదేశాల్లో బ్రౌన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యానాలపై ఎయిర్పోర్ట్ అథారిటీని వివరాలు కోరింది. వీటిపై ఏఐఐ అధ్యయనం చేసి ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు స్థల అనుమతుల కోసం ఇప్పటి వరకు తెలంగాణ నుంచి కేంద్రానికి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన చెప్పారండి. తర్వాత భారత్మాల కిందకు రీజనల్ రింగ్ రోడ్డు గడ్కరీ. తెలంగాణలో సంగారెడ్డి, నర్సాపూర్, తుప్రాన్, గజ్వేల్, యాదగిరిగుట్ట, చౌటప్పల్ సెక్షన్ NH 161AA వెంట ఉన్న రీజనల్ రింగ్ రోడ్డు, దాన్ని RRR అంటారు. ఈ ప్రాజెక్టు ఉత్తర భాగాన్ని భారత్మాల పరియోజన పథకం కింద చేర్చినట్లు
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పారండి. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత కాళేశ్వరం పాలమూరు పథకాల్లో అవినీతి తమ దృష్టికి రాలేదని రాష్ట్రం తెలిపింది. కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను తెలంగాణ ప్రభుత్వమే తన సొంత నిధులతో చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. ఇందులో అవినీతి చోటు చేసుకున్నట్లుగా తమ దృష్టికి ఏమీ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం తమకు సమాచారం అందించినట్లు కూడా చెప్పారు. అయితే ఈ 2 ప్రాజెక్టుల అవినీతి గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా సమాచారం అందిందా అని ఎంపీ రేవంత్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారన్నమాట ఆయన. తర్వాత విశాఖలో ట్రిబ్యునల్ ప్రతిపాదన లేదు. విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి ఏర్పాటు ప్రతిపాదన అనేది ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని ప్రధానమంత్రి కార్యాలయం మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారండి. ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఓకే, అంటే విశాఖలో ఎలాంటి ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని చెప్పారనమాట. అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఏటి అంటారు దీన్ని. ఓకే, తర్వాత ఆల్రెడీ దీని గురించి చెప్పాను నేను. చూడండి, నెక్స్ట్ మున్సిపల్ బాండ్ల జారీలో 2080 కోట్ల సమీకరణ. మున్సిపల్ బాండ్ల జారీతో ఏపీలోని 2 పట్టణాలు 2080 కోట్లు సమీకరించినట్లుగా కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారండి. బాండ్లు అంటే ఒక విధమైన ఆస్తి అనమాట. ఆ మున్సిపల్ శాఖ యొక్క ఆస్తి అది. వాటిని సమీకరించినట్లుగా ఏపీలో 2 పట్టణాల్లో 2080 కోట్లు సమీకరించినట్లుగా కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారండి. ఈ మేరకు లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ హిబీ ఎడెన్ అడిగిన ఓ ప్రశ్నకి కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. అమరావతి పట్టణ స్థానిక సంస్థ 2000 కోట్లు, విశాఖపట్నం స్థానిక సంస్థ 80 కోట్ల నిధులను సమీకరించిందని వివరించారు. ఆ యొక్క సమీకరణ ఆ యొక్క మున్సిపల్ శాఖలకి అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈమెయిల్స్కు భద్రత మరింత పెంపు. సైబర్ భద్రత ఉల్లంఘనలను నియంత్రించడంలో భాగంగా ఈమెయిల్స్ ఖాతాల భద్రతను మరింత బలోపేతం చేయడానికి వీలుగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ఎన్ఐసి కేంద్రం ద్వారా జియో ఫెన్సింగ్ విధానం అమలు చేస్తున్నట్లుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖల మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారండి. టీడీపీ సభ్యుడు కనకమెడల రవీంద్ర కుమార్ అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఇది కూడా నిర్భయ కేసులకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మౌలిక వసతుల అభివృద్ధికి పెట్రోల్ సుంకాల ఆదాయం. గడ్కరీ పెట్రోలు డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా సమకూరుతున్న ఆదాయాన్ని దేశంలో రవాణా రంగ మౌలిక వసతుల పెరుగుకు ఇతర అభివృద్ధి పనులకు వినియోగిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు లోక్సభలో ప్రశ్నకు అడిగిన సమాధానంలో చెప్పారండి. మార్చి 31వ తేదీకి కంప్లీట్ అయ్యే టైంకి పెట్రోల్ డీజిల్పై విధించిన సుంకాల ద్వారా సమకూరిన ఆదాయం 88% పెరిగి 3.35 లక్షల కోట్ల వరకు చేరుకుందంట. చూడండి, మనం కట్టే ఇప్పుడు ఈ 100 రూపాయలు ఇంక 100 దాటిసింది కదా, ఇంకా దారుణమైన లాభం వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్కి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చిన్నారులపై వేధింపులు పెరగలేదు అనేసి చెప్పడం జరిగిందండి స్మృతి ఇరానీ గారు. స్మృతి ఇరానీ వచ్చేసి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి. అయితే గడిచిన అంటే లాక్డౌన్ టైంలో చిన్నారులపై వేధింపులు అధికమైనట్లుగా కానీ ఆర్థిక కారణాలతో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగినట్లు కానీ ఎలాంటి సమాచారం లేదని చెప్పారు ఆమె. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మే 28వ తేదీ మధ్య దేశంలో 645 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని చెప్పారు. అది మనం తెలుసు. అయితే ఎయిర్ ఇండియా ఉద్యోగులు 3523 మందికి కరోనా సోకిందని, ఈ ఏడాది జూలై 14 వరకు 56 మంది ఈ కారణంగా చనిపోయారని కూడా చెప్తున్నారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికే సింగ్ చెప్పారు. నెక్స్ట్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగంలో 13.6 లక్షల రుణ ఖాతాలకు సంబంధించిన సుమారు 55,333 కోట్ల బకాయిలను జూన్ 25 వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పునర్వ్యవస్థీకరించినట్లుగా కేంద్ర మంత్రి నారాయణ రాణే లోక్సభకు తెలిపారు. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వ ఆయుధ కర్మాగారాలు, వీటిని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అంటారు. వీటికి నిధులు నిర్వహించే ఉద్యోగులు సమ్మెలకు ఆందోళనకు దిగటాన్ని నిషేధించే అత్యవసర రక్షణ సేవల బిల్లు 2021ను కేంద్ర ప్రభుత్వం నిన్న లోక్సభలో ప్రవేశపెట్టింది. నెక్స్ట్ దేశంలో కనీసం 14 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 40% పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారండి. 2 విశ్వవిద్యాలయాల్లో ఏకంగా 70% ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఓకే, అయితే నెక్స్ట్ కరోనా కారణంగా 70 దేశాల్లో 3,570 మంది భారతీయులు చనిపోయారంట. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధర్ చెప్పారు ఈ విషయాన్ని. అయితే ఇలా 3,570 మంది చనిపోవడంలో సౌదీ అరేబియాలో ఎక్కువ మంది ఉన్నారనమాట. అంటే 1,154 మంది చనిపోయారు.
అండ్ వందే భారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో ఉన్న 60,92,264 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లుగా చెప్పారు. చూడండి, మనకున్న 130 కోట్ల జనాభాలో 60 లక్షల మంది విదేశాల్లోనే ఉన్నారనమాట. చూడండి అది. సో ఇదిగా మొత్తం నిన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సమాచారం ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఏదో చదివేశాను మీరు విన్నారన్నట్టుగా కాకుండా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.